చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయిన తర్వాత తన మార్క్ పరిపాలన సాగడం లేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు. ఒకటా రెండా ఈ గత ఒక సంవత్సర కాలంలో చేసినటువంటి తప్పులన్నింటిని కూడా ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ వాటిలో కొన్ని చెప్పుకున్నామంటే తాజాగా తుని దుర్ఘటనలో విజయవాడ రైల్వే కోర్టు కొట్టేసినటువంటి కేసును మళ్ళీ తిరగదోడడం మొదలుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జీపీఎస్ని తీసుకొస్తూ జారీ చేసినటువంటి జీవోను అమలు చేయాలంటూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే వరకు చంద్రబాబు నాయుడు గారు పాలనా లోపాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఏదైతే తుని దుర్ఘటన ఉందో ఎప్పుడో విజయవాడ రైల్వే కోర్టు కొట్టేసింది, దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయాలి అని చెప్పేసి జీవో ఇవ్వడం ఏంటి విచిత్రంగా. అంటే కాపుల మీద చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అంత కోపం? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మార్క్ పాలనకు వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులే వాళ్ళ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కూటమి ఎమ్మెల్యేలు మంత్రుల మీద కూడా చంద్రబాబు నాయుడు గారి అజమాయిషి లేకుండా పోయింది. ఏదైనా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ తప్పు చేస్తే వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్లు ఇచ్చాడు అని చెప్పేసి వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా రాసి అట్లా కప్పిపుచ్చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు మంత్రుల మీద కూడా చంద్రబాబు నాయుడు గారు అజమాయిషి లేకుండా పోయిందనే విమర్శ కూడా ఎక్కువైపోయింది. ఏదైనా తప్పు జరిగి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని గ్రహిస్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారని చెప్పేసి వాళ్ళ మీడియాను అడ్డు పెట్టుకొని పెద్ద ప్రచారం చేయడం ఆనవాయితీగా వస్తుంది. అంతే తప్ప వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఎవరికి ఏమీ తెలియదు. తప్పు చేసినప్పుడు వాళ్ళ మీద విచారణ వేసి వాళ్ళని సస్పెండ్ చేయడమో లేదా జైలుకి పంపించడమో చేస్తే రెండో వ్యక్తి కూడా భయం ఉంటుంది. వార్నింగ్ ఇచ్చాం, సీరియస్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు, ఈ మాటలు ఎవరికి కావాలి? ఈరోజు సీరియస్ అవుతాడు, రేపటికే సైలెంట్ అయిపోతాడు. ఆ ఎమ్మెల్యే ఆ మంత్రి సైలెంట్గా ఉంటారా? వాళ్ళ దోపిడీ అలానే కొనసాగుతుంది కదా. అందుకే కదా గత ఒక సంవత్సర కాలంలో మట్టి, ఇసుక, మద్యం, భూదందాలు, అధికారుల మీద దబాయింపులు, చట్టాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమ చేతుల్లోకి తీసుకొని చెలరేగిపోతున్నారు. పోలీసులను అయితే ఇంకా కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని గిరగడానికి తిప్పుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వాదించలేని దుస్థితిలో ఉన్నాడు ఇప్పుడు. పేరుకే సీఎం చంద్రబాబు నాయుడు గారు, కానీ పాలనా పెత్తనం మరొకటి చేస్తుండడం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలంతా కూడా అనుకుంటున్నారు. పాలన పెత్తనం మొత్తం కూడా కొడుకు నారా లోకేష్ నాయుడు గారు చూసుకుంటున్నాడు. దీన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భరించలేకపోతున్నారు. ఏ దశలోనో అరాచకాల్ని చంద్రబాబు నాయుడు గారు అదుపు చేయలేకపోవడంతోనే కూటమికి ప్రజల్లో పరపతి రోజు రోజుకి పతనం అవుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులే సోషల్ మీడియా ద్వారా వాళ్ళ బాధను కూడా వ్యక్తపరుస్తున్నారు. ప్రభుత్వంలో 3 పార్టీల భాగస్వామ్యం ఉండడంతోనే ఒక్కోసారి సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే తిరుపతి వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్ల జారీ సందర్భంగా తొక్కేసలాట జరిగితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వేరువేరుగా వెళ్ళారు. అక్కడికి కలిసి వేరువేరుగా వెళ్ళి వేరువేరుగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అంటే సీఎం, డిప్యూటీ సీఎం వేరువేరు అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో పాలకుల్లో సమన్వయ లోపం జనాలకు కూడా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలో దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో. అవి అసలు జీరో. తమను జనం తిడుతున్నారు, ఇలాగైతే హోంశాఖ బాధ్యతల్ని తానే తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే అన్నాడు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలన మీద పట్టు తప్పిందని నిదర్శనం. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. కూటమి ఎమ్మెల్యేలు కొలిగిపూడి శ్రీనివాసరావు గారు, భూమా అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీరు ఏ రకంగా ఉన్నాయో అందరూ కూడా చూస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు ప్రజల్ని క్షమాపణ అడిగినటువంటి బండారు సత్యనారాయణ ఆవేదన మరోవైపు, అలాగే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు తాను చనిపోతే ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎమ్మెల్యే కావచ్చని చెప్పేసి చాలా ఆ నాయకులు కూడా అనుకుంటున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఘాటైన వ్యాఖ్యలు చేయడం. ఇక పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది. దాన్ని నియంత్రించే పరిస్థితిలో కూటమి పార్టీలు ఎవరు కూడా లేవు. గతంలో మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు తన పాలన మీద పట్టు లేకపోవడంతోనే అధికారులు వేగంగా పనిచేసే పరిస్థితి కూడా లేదు.
విచ్చలవిడిగా అవినీతి అరాచకాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనే నయమనే స్థితిలో ఇప్పుడు కొనసాగుతుంది. దీనికి ప్రధాన కారణం పాలన మీద చంద్రబాబు నాయుడు గారికి పట్టు పోవడమే అని చెప్పేసి లోకమంతా కూడా కూడే కూస్తుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఉంటుందని చెప్పేసి విమర్శలు అయితే బీభత్సం వస్తున్నాయి. యథా చంద్రబాబు నాయుడు గారు తదా తెలుగుదేశం పార్టీ నాయకులు అనేసి జనమంతా కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే పరిపాలన అంతా కూడా నారా లోకేష్ నాయుడు గారు చూసుకుంటున్నాడు. ఆయనే చూసుకుంటున్నాడు. ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆయనదే మొత్తం పెత్తనం అంతా కూడా నడుస్తున్నట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు జస్ట్ ఒక డమ్మీ ముఖ్యమంత్రిలా ఉండిపోయాడు. అందువల్లే ఈ లోపాలన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇలానే కొనసాగింది అనుకో, ప్రజలపైన నిన్న చూశారు కదా, ఆ వెన్నుపోటు దినం జనాలు ఏ విధంగా వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వాటిని చూస్తేనే అర్థమైపోతుంది తెలుగుదేశం పార్టీ మీద గ్రామ మండల స్థాయిలో ఏ విధంగా ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారో. నిన్నటి కార్యక్రమం ఎగ్జాంపుల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వండర్ఫుల్గా నిర్వహించింది. అసలు ఇంక సూపర్ బంపర్ హిట్ అది ఆ కార్యక్రమం అయితే.